ఏం సమస్య చెప్పు. ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? ఎక్కడ? వైజాగ్ నుంచి ఇటుకు వచ్చినావా? మీ ఎగ్గరక్కరపల్లి వైజాగ్లో పెట్టుకొని ఇక్కడేనా? నువ్వు ఇప్పుడు సమస్య అడుగుతానేది వైజాగ్దా ఇక్కడదే? ఇట్లా పోవాలా? నువ్వు వైజాగ్లో ఉన్న వాళ్ళకి ధైర్యం ఎక్కువనా? ఏం లేనా? విన్నాను, డ్రైనేజే కదా, పైనుంచే చెప్పుకుంటూ వచ్చిన. ఎక్కడుంది వాటర్ ప్రాబ్లం? నీ ఇంటి దగ్గర ఉండు, నేను అటుకే వస్తా. బాగున్నారుకా? ఇంటి దగ్గర ఉండి అటుకే వస్తాను. నువ్వు ఆడ చెప్పాలి కదా నీ సొంత ఊరు ఏది? ఒక్క నిమిషం పెద్దనా, ఒక్క నిమిషం అండి. వెల్ఫేర్ ఎక్కడమ్మా? ఇట్లా పెద్దనా వాలంటీర్ ఎవరు? ఏమని చెప్పి తీసేసినారు? లేదు ఇలేదు 5,000 ఇలేదు తీసేనారని 5,000 ఇలేదు ఇప్పుడు అని. నీకు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? లేదు సార్ నాకు. ఒక నిమిషం. ఈయనకు పెద్ద ఆయనకు ఏ దాని కింద పెన్షన్ వచ్చేది? ఏ దాని కింద? కిడ్నీనా? కిడ్నీది అయితే 5,000 కాదు కదా, 10,000 కదా ఇవ్వాల్సింది. 5,000 వస్తుంది సార్. ఎట్లా వస్తుంది? కిడ్నీది 5,000 ఎందుకు వస్తుంది? డయాలసిస్ అవుతాను. నీకు డయాలసిస్ అవుతాడా? బిల్లు కూడా ఇచ్చినారు సార్. పెద్ద ఆయన నేను చెప్పిన ప్రశ్నకు నువ్వు డయాలసిస్ అవుతుండేనా? డయాలసిస్ చేసినారు సార్. చేస్తున్నారా? ఆపేసినారు? ఫస్ట్ చేసినారు కదా. డయాలసిస్ చేస్తూ ఉంటే అప్పుడు మాత్రం మీకు 10,000 వస్తుంది. డయాలసిస్ చేయలేదు అంటే రాదు. ఆడికి ఏం లేనట్టు అర్థమవుతుందా? కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు డయాలసిస్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్, మీ వాలంటీర్కి మా సెక్రటరీలకు వీళ్ళకి ఎవరికి సంబంధం ఉండదు. డైరెక్ట్ హాస్పిటల్ లేకపోతే వాళ్ళు ఇతనికి ఏం పేరు, మీ పేరు? గోపాల్ అన్నకు డయాలసిస్ చేస్తున్నాము అని చెబితే ఆటోమేటిక్గా వాళ్ళే పంపిస్తారు. అప్పుడు మాకు 10,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, మీకు ఇవ్వడానికి అవుతుంది. డయాలసిస్ జరగకపోతే ఇవ్వరు. సరేనా? రైట్. చెప్పు. ఇదంతా మట్టి ఎందుకు ఇట్లా వేసుకున్నారు? ఎవరిది మా ఇది? ఇల్లు కడుతున్నారా మీ వాళ్ళకా? అవును, నీ వాళ్ళకు వాలంటీర్గా నువ్వే చెప్తే ఎట్లమ్మా? ఏమైంది? బోధకాలా? కాదు, బండి స్టార్ట్ చేసేటప్పుడు ఏదో తగిలింది. అవును, సదరన్ సర్టిఫికేట్ ఉందా? మరి ఎందుకు ఓపెన్ కాదు? నెలకు 3 నెలలకు ఒకసారి కూడా అంత అవగాహన లేకపోతే వాళ్ళు ఎవరికి చెప్పినావు? అబ్దుల్ అన్నకు చెప్పడం కాదు కదమ్మా. అయిందా? నువ్వు ఎన్నాళ్ళైంది వాలంటీర్గా ఉండబట్టి? సంవత్సరం అవుతుంది. అబ్దుల్ ఎక్కడ? నేను ఒక చిన్న విషయం. ఈయన వాలంటీర్ భర్త, ఈయనకు సదరన్ పెట్టాలి. సంవత్సరం నుంచి ఎందుకు? ఇప్పటికి 3 సార్లు స్లాట్ ఓపెన్ అయింది కదా 1 ఇయర్లో. ఎందుకు పెట్టలేకపోయినావు? నెట్వర్క్ రాదు. నీకు సదరన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఆ డేట్ తెలుసు కదా. అవును, ఆ విషయం వాలంటీర్కి ఈమెకే తెలియకపోతే ఈమె 10 మంది 50 ఇండ్లకి ఏం చెప్పి సమాధానం చెప్తుంది? కాదమ్మా, అదే ఆధార్ లింకు ఫోన్ ఉండాలి కదా, మినిమం కదా. అతనేం చేపిలేదు అంటున్నాడు. ఎన్నాళ్ళు ఏం చేపించి? ఈసారి స్లాట్లో ఓపెన్ చేయండి. నీకు మొత్తం సదరంకి అప్లై చేసేటన్నీ మనం లిస్ట్ తీసుకొని సార్ ధర్మవరంలో 6 మార్నింగ్ ఇంటి దగ్గర చేస్తున్నాం. ఇంటి దగ్గర అయినా కూర్చొని చేపియండి. నెక్స్ట్ జనవరిలో ఓపెన్ అవుతుంది ఫస్ట్. అప్పుడు సదరం ఓపెన్ మా ఆఫీస్లో ఇచ్చినారా? ఇచ్చింటే నాకు ఆ డీటెయిల్స్ ఇమ్మా, నేను కనుక్కుంటాను. మేము అన్నీ తీసుకొని మీ ఆధార్ కార్డు ఇవ్వండి, నేను చేసి చెప్పేస్తాను. సరేనా? శాంక్షన్ అయిందా ఏమైందండి చూపించుకో, చేస్తారులే. ఈ ఒకటి 40 లక్షలు ఇంకా చేయలేరులే. ఇంకా చెప్తాను. నాకు ఆధార్ కార్డు బిల్స్ ఎక్కడున్నాయి కనుక్కుంటామా. ఫస్టమ్మా ఇది పైప్ లైన్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట సార్. 1 వీక్ పడుతుంది. ఎందుకంటే పైప్ లైన్ వేరే చోటు నుంచి తీయాలి. ఇది పని చేయదంట సత్యసాయి 1 వీక్. డిఐ పైపులే అండి, అదే హెచ్డిపి వద్దు, బొక్కలు పెడతారు కదా స్టీల్ ఏమంటారు? జిఐ పైపు. దాంట్లో ఇరుక్కుంటుందంటారా? హెచ్డిపినే అయిపోయింది. ఇప్పుడు జేజేఎం ఉందా ఇక్కడ? ఏం పెద్దమ్మా బాగున్నారు? పెద్దమ్మా ఆరోగ్యం బాగుందా? ఏమి షుగర్ బీపీనా? బాగలేదు.
తిరుగుతా అంటారు, కళ్ళు తిరుగుతున్నాయా? పెన్షన్ అంతా వచ్చిందా? అందుకని గుర్తుగా తిరుగుతుందంటే వట్టిగో వల్ల తిరుగుతుందా ఎందుకు? ఎప్పుడూ తిరుగుతానే ఉంటుంది. మాస్టర్లు వేసుకున్నా ఏదైతే నువ్వు వచ్చినావంటే లేచి ఇప్పుడు చూసుకొని పోదామని. ఓకే ఓకే. స్పిన్ ఫ్రీ అనే అవేవో ఉంటాయి. వర్తిగో సమస్యనా? వేసుకుంటాడా? వేసుకుంటాను, అయినా కానీ అట్లే ఉంది. ఎంత వయసు? 80, 90 ఉంటాయి. 89 ఉంటాయి. బాగున్నా పెద్దమ్మా? ఈ వయసులో జాగ్రత్తగా ఉండాలి కదా. పెన్షన్ అంత వస్తుంది కదా, పోయినా రైట్. నీకేం కావాలా? పెన్షన్ వస్తుంది కదా, అడిగినా కదా. నీకేం చెప్పాలంటే నేను వైద్యుని కాదు, ఉన్న రోగం చెప్పుకోండి. ఆయనకి కనుక్కుంటా మీ సమస్యలు అంతే. బాగున్నా పెద్దమ్మా? ఇంకా బాగున్నారా? ఈ స్టిక్కర్లు ఇట్లా బయట అంటే ఇక్కడ ఏంది దిబ్బలు ఎవరు? రావుల చెరువు వాళ్ళు చేసినారా? మళ్ళీ మీ ఊరు వాళ్ళే? ఎంత మన వాళ్ళే? మా నాన్నలో, తమ్ములో, బావరో, మామగారో. ఈ దిబ్బల క్లీనింగ్ వస్తే ఇంకా పెద్ద రంపులు ఉంటాయి మాకు. మా దిబ్బలు ఎత్తేస్తున్నారు, మా దిబ్బల్లో ఆక్యుపై చేసుకుంటున్నారని. పంచాయత్ సెక్రటరీ గారు, ఇదేం గవర్నమెంట్ ల్యాండేనా? టీసీలు ఇచ్చినారా? ఈ ఊర్లో ఆటో ఉందా? మీ దాంట్లో ఎక్కడ ఏ ఊరికి లేదా? పని జరుగుతుందా? అదే అంటున్నారు. గవర్నమెంట్ స్థలమా? ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేయించేసేయండి. చేయించి కాదమ్మా, మేము క్లీన్ చేపిస్తాము. ఇది అక్కిది అడిగా మేము అన్ని క్లీన్ చేయిస్తాం. మళ్ళీ వేయకోకుండా చూసుకోండి. కొన్ని రోజు మేమేం చేస్తాం చెప్పు? నేనైతే క్లీన్ చేయిస్తాము. మళ్ళీ రోజు ఓడిని వచ్చి నిలబెట్టలేం కదా ఆడ. మన చుట్టుపక్కలే మా ఇంటికాడ వేద్దంటారా అని మీరే అనాలా? ఎవరికి అది పట్టాకనో గ్రామకంఠమో వాళ్ళు తెలుస్తారులే. అట్లేం లేదు, గ్రామకంఠం అని అంటున్నాడు విఆర్ఓ. గ్రామకంఠమా పట్టానో కూడా మేము తెలుస్తాం. ఏదైనా కానీ వేరే వాళ్ళు వేస్తా అంటే మా ఇంటి దగ్గర వేయకూడదని చెప్పాలా. రోజు వచ్చి ఒక ఆఫీసర్, ఒక ఎమ్మెల్యే వచ్చి కూర్చొని చెప్పాడు. అంటే నేనైతే ఒకసారి క్లీన్ చేపిస్తాను. ఏమ్మా ఏమ్మా ఏ దాని కిందికి రావాలమ్మా పెన్షన్? ఎన్నాళ్ళైంది? వాలంటీర్ ఎవరమ్మా? ఏమ్మా ఎందుకు? ఎన్ని ఎకరాలు ఉంది మా భూమి? కరెక్ట్ 10 ఉంది, 10 పైన ఉంది. వీళ్ళ దగ్గర చరిత్ర అంతా ఉంటారు మంది. 11 అంటే బేసిక్ ప్రభుత్వము ఒక కండిషన్స్ పెట్టింది.